ఈ విశ్వంలో ఏమీ ఉనికిలో లేనప్పుడు దేవుడు మాత్రమే ఉన్నాడు. అయితే ఆయన ప్రపంచాన్ని సృష్టించాలని నిర్ణయించుకున్నారు. భూమి యొక్క ఆరంభం మనకు బైబిల్ తెలియజేస్తుంది. మొదటి రోజు దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఆ వెలుగు చీకటిని వేరుపరిచెను. అది మంచిదైనట్లు దేవుడు చూచెను. రెండవ రోజు దేవుడు విశాలమును కలుగజేసి పై జలమును క్రింది జలమును వేరుపరిచి ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. మూడవ రోజు దేవుడు ఆరిన నేలకు భూమి అని, జలరాశికి సముద్రమని పేరు పెట్టెను. చెట్లను ఫలవృక్షములను కలుగజేసెను. అది మంచిదైనట్లు దేవుడు చూచెను. నాలుగవ రోజు దేవుడు ఆకాశములో విశాలమందు జ్యోతులను చేసి పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని కలుగజేసెను. అవి దిన సంవత్సరములను సూచించుటకై ఉన్నవి. ఐదవ రోజు దేవుడు జలములలో నివసించుటకు మత్స్యములను, ఆకాశములో ఎగురుటకు పక్షులను కలుగజేసి తమ తమ జాతి ప్రకారం అవి అభివృద్ధి పొందినట్లు దేవుడు వాటిని ఆశీర్వదించెను. ఆరవ రోజు దేవుడు పశువులను, అడవి జంతువులను పెద్దవిగాను చిన్నవిగాను చేసెను. భూమి మీద సమస్తమును ఏలుటకు దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని సృజించెను. వారిని స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొందుడని పలికెను. ఏడవ రోజు దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే.